తిరిగి లేవడం, పునరుత్థానం గురించి వెళ్ళిపోయాడంటూ అనుకుంటున్నారా? ఒక రోజున ఒక పాస్టర్ గారు, డేవిడ్ లాంటి యవనస్తుడు అనమాట, వాక్యం బోధిస్తూ ఉన్నాడంట యవనస్తుల కూడికలో. ఆయన లేచి చెప్తున్నాడు, నా చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ, మన మధ్యలో ఒక అంకుల్ ఉన్నాడు, వచ్చి కొద్ది నిమిషాలు మనతో మాట్లాడతాడని ఆ యవ్వన పాస్టరు నాలాంటి ఒక ముసలాయిని ఆహ్వానించాడు అనమాట. నాలాంటి ఆ ముసలి వ్యక్తి వచ్చి చెప్తా ఉన్నాడు, ఒక తండ్రి కొడుకులు ఉన్నారు, ఆ ఇద్దరితో పాటు తన కుమారుని యొక్క స్నేహితుడు, వాళ్ళ ముగ్గురు కలిసి బోటింగ్ అంటారు తెలుసా? బోటింగ్ అంటే సముద్రంలో సరదాగా. ఈ లోపల తండ్రి ఏమో బోట్ నడుపుతా ఉన్నాడు, కొడుకు ఆయన స్నేహితుడు బోట్లో కూర్చుని ఉన్నారు. కూర్చునే సమయంలో ఈ బోట్ అటు ఇటు అవడంతో ఆ ఇద్దరు పిల్లలు యవనస్తులు ఇద్దరు కూడా సముద్రంలో పడిపోయారు. తండ్రి బోట్లోనే ఉన్నాడు, కొట్టుకుపోతా ఉన్నారు ఇద్దరు కూడా. తన కొడుకు తన కుమారుని యొక్క స్నేహితుడు సముద్రంలో కొట్టుకుపోతా ఉన్నారు. ఈ తండ్రికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పడవని అటు ఇటు కంట్రోల్ చేస్తూనే వాళ్ళిద్దరిని రక్షించాలని ఉంది, కానీ తన పడవలో ఒకే ఒక తాడు ఉందన్నమాట. కాపాడటానికి తాడందించి వాళ్ళను నమ్మి బాప్తిసం పొందాడు, పాపక్షమాపణ పొందాడు, యేసు ప్రభువును తన రక్షకుడిని అంగీకరించాడు. కాబట్టి నీ కుమారుడు ఇప్పుడు చనిపోతే సీదా నిత్య జీవానికి వెళ్ళిపోతాడు, కానీ నీ కుమారుని యొక్క స్నేహితుడు చనిపోతే సీదా నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరిని రక్షిస్తావో ఆలోచించుకోమంటాడు. ఆత్మ ఒక చిన్న ఆలోచన ఇచ్చిందనమాట, నా కుమారుడు పోయినా పర్లేదు, నిత్య జీవంలో నేను కలుసుకోగలుగుతాను, కానీ నా కుమారుడు యొక్క స్నేహితుడిని నేను నిత్య జీవంలో చూడలేను, అతడు నిత్య నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆలోచించి వెంటనే మై సన్ ఐ లవ్ యూ అని చెప్పి కేకేసి ఆ స్నేహితుడికి ఆ తాడు అందించాడు అనమాట. ఎవరికి? తన కుమారుని యొక్క స్నేహితుడికి ఆ తాడుని అందించి అతను జాగ్రత్తగా పడవలోనికి లాగాడు అనమాట. మొత్తం మీద ఆ యొక్క కుమారుని యొక్క స్నేహితుడు పడవలోనికి క్షేమంగా వచ్చాడు. తన కళ్ళ ముందే తన కుమారుడు ఆ సముద్రంలో కెరటాల్లో కొట్టుకుపోతూ మునిగిపోయి ఇంకా ఎన్నడూ కనబడలేదు. ఏంటంటారండి అందులో? ఏంటి ఆ ప్రేమ? దేవుని ప్రేమ. ఇందాక మన పిల్లలు కూడా చూపించారు. మాటలతో చెప్పడం కాదు ప్రేమ, మాటలతో వెల్లడించడం కాదు మన ప్రేమ. క్రియారూపకంగా నీ క్రియల ద్వారా చూపించగలవా? తన కళ్ళ ముందే కొడుకు చనిపోతా ఉన్నాడు, అయినా గుండెను హృదయాన్ని దిక్కపరుచుకొని తన కుమారుని యొక్క స్నేహితుడిని కాపాడుతావు. ఆ దేవుడే ఈ లోకాన్ని ప్రేమించకపోతే నేను గాని మీరు గాని ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదు. నేను కూడా భయంకరమైన త్రాగుడు, చెడ్డ అలవాట్లు, చెడ్డ స్నేహితులు లోకములో నశించిపోతూ ఉండగా ఆ తండ్రి ప్రేమ నన్ను ఆకర్షించి నా జీవితాన్ని రక్షించింది. చెడు అలవాట్ల నుంచి, చెడ్డ స్నేహితుల నుంచి, చెడ్డ వ్యసనాల నుంచి నన్ను కాపాడాడు ఆయన. నాకు తోడేశాడు, నిత్య నరకాన్ని తప్పించాడు నా కోసం. కానీ తన కుమారుణ్ణి వదిలిపెట్టేశాడు ఆయన, వెలగా చెల్లించాడు. నేను పొందాల్సిన శిక్ష, నేను అనుభవించాల్సిన శిక్ష తన కుమారుడు అనుభవించేటట్లుగా తన కుమారుని సముద్రంలో వదిలిపెట్టేశాడు. నన్ను ఒడ్డుకు లాగాడు ఆ ప్రియమైన తండ్రి. ఈరోజు నిన్ను కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటావా? ఆ కుమారుడు అంటా ఉన్నాడు ఇక్కడ, కలవరపడొద్దు. చదువుదాము మాట, లూకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపరుచున్నారు? మీ హృదయములో సందేహములు పుట్టనేలా, నేనే ఆయనను. అవును, ఆ ఆయన ఎవరంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి, వెలగా బలిగా అర్పించబడినటువంటి
ఆయనే అని ఇంకా ఎందుకు నువ్వు గుర్తించు? ఈరోజు ఇంకా యేసు ప్రభు నీ దేవుడుగా, నీ రక్షకుడు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు దాన్ని పిలిచి నీలో, నీ హృదయంలో సమాధానం అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. ఈ లోకాసు వార్తలోని ఒక స్త్రీ ఉంది, చూద్దాం. బైబిల్లోంచి 7వ అధ్యాయం, లోకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నా. ఎవనికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో ఆయనను అప్పుడు ఆయనతో 50వ వచనం వెళ్ళిపోదాం. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఈ రోజు నీలో సమాధానం లేకపోవడానికి, నీ యొక్క దిగులుకి, నీ యొక్క భయానికి, నీలో ఉన్న కలవరానికి కారణం ఏంటంటే మనలో ఉన్న పాపమే. మనిషిని పాపం కలవరానికి గురి చేస్తారు, భయానికి గురి చేస్తారు. దిగులు పడుతూ, చింతపడుతూ, వేదనతో, బాధతో జీవించేటట్లుగా నీ పాపం చేస్తారు. ఈ యొక్క స్త్రీ కూడా కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందంట. దిగులు పడుతుంది, భయపడుతుంది, వేదనలో ఉంది. అయితే ఒక మాట, ఆమె విస్తారంగా యేసు ప్రభుని ప్రేమించినాడు. ఈరోజు నీకెన్నో భయాలు ఉన్నాయి, నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నీకెన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. ఈయన నిజమైన దేవుడా కాదా? అయితే ఆయన చెప్తుంది దేవుని యొక్క వాక్యం, ఆమె ఆయనను విస్తారంగా ప్రేమించిందంట. యేసుప్రభు అన్నాడు, ఆమె విస్తార పాపములన్నీ క్షమించాడు. అమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీ పాపమును. ఆమె విస్తార పాపములన్నీ క్షమించబడ్డాయి. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు ఎలాంటి పాపం చేసినా, ఒకవేళ ఏమీ చేయకుండా జన్మతః పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ఆ జన్మ పాపము నుండి, నీ కర్మ పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. మనందరి కోసం ఆ సిలువలో తన ప్రాణం పెట్టాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుందని బైబిల్ చెప్తోంది. కోడెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, యేసు రక్తం, అది పరిశుద్ధ రక్తం. ఎందుకు యేసు రక్తం పరిశుద్ధం అంటే ఆయన జన్మ పాపము లేనివాడు. ఎందుకు జన్మ పాపము లేదంటే ఇందాక దేవుడు చెప్పినట్లుగా ఆయన కన్యక గర్భమును జన్మించాడు. భార్యాభర్తల కలయిక వల్ల పుట్టినవాడు కాదు ఆయన. జన్మ పాపము లేని యేసు రక్తం. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో చేసిన పాపం యొక్క వేల కోసం బైబిల్ చెప్తా ఉంది, పాపము వల్ల వచ్చిన జీతము మరణము. మనం పాపం చేశాం, మనం చనిపోవాలి. కానీ మనల్ని తప్పించి ఆయన మన స్థానంలో చనిపోయాడు, మన కొరకు వెల చెల్లించాడు. ఇందాక చెప్పినటువంటి ఆ కథలో ఆ తండ్రి తన కుమారుడు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభుని భోజనానికి పిలిచిన ఆ వ్యక్తి అన్నాడు, ఇది పాపాత్మురాలు అయ్యుండొచ్చు. నీ గ్రామంలో, నీ కులంలో, నీ బంధువుల మధ్యలో నువ్వు చాలా అవమానకరంగా అనేక మంది చేత దూషించబడుతూ, ద్వేషించబడుతూ బ్రతుకుతున్నావేమో. అయినా పర్వాలేదు, బైబిల్ చెప్తా ఉంది, అమ్మా నీ విశ్వాసం నేను రక్షించింది, సమాధానం గల దాని వైపు వెళ్ళు. నీ పాపం క్షమించడానికి యేసు ప్రభువుకి అధికారం ఉంది. సమాధానం ఇవ్వడానికి ఆయన సమాధానకర్త. ఆయన దగ్గరికి రండి, ఆయన ఇచ్చే సమాధానం పొందుదాం. రెండోదిగా మనకు సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే అదే లోకాసు వార్త 8వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. 8:48. అందుకాయన కుమారి దేవునికి తెలియచేయి. ఈ రోజు నీ సమస్య ఏదో నాకు చెప్పొద్దు, నీ పొరుగు వారికి చెప్పొద్దు, ఆయనకు చెప్పు. నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన, నీ కోసం తిరిగి లేచాడు ఆయన, నీ కొరకే త్వరగా రాబోతున్నాడు. ఆయనకు చెప్పు. నీ బాధ ఏంటో, నీ చింత ఏంటో, నీ దిగులేంటో, నీ యొక్క భయం ఏంటో, ఏది నిన్ను భయపడతా ఉందో, ఏది నిన్ను దిగులు పడేటట్లుగా చేస్తా ఉందో ఆయనకు తెలియచేయమని బైబిల్ చెప్తావు.
ఆయనకి ఈ రోజు నువ్వు తెలియచి నీ మనసులోని నీ హృదయంలోని యేసయ్యా నా భయం ఇది, నా సందేహం ఇది, నా దిగులు, నా కలవరము ఇది, లేదా నా రోగము ఇది. ఎందుకంటే ఆ 12 ఏళ్ల నుంచి చెప్తున్నటువంటి బాధపడుతున్న ఆ స్త్రీ చెప్పుకోలేని రోగం, ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్య అది. తన మనసులోనే విశ్వాసముతో ఆయనను తాకింది, ఆయనను అనుభవించింది. యేసుప్రభు అన్నాడు, నాలోంచి ప్రభావము బయలు వెళ్ళిందని. ఈరోజు దేవుని ఆత్మ నిన్ను కూడా తాకపోతుంది. నువ్వెవ్వరికి చెప్పాల్సిన పని లేదు, ఆయనకు తెలియచి నీ సమస్య ఈ రోజే పరిష్కరించబడతాయి. సమాధానం గలదానివై, సమాధానం కలిగిన వాడివై ఈ స్థలం నుంచి నిన్ను దేవుడు పంపిస్తాడు. చదువుదాం, అక్కడ ఏమంటుందంటే దేవుని యొక్క వాక్యం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, అప్పుడు ఎప్పుడో నువ్వు తెలియచేసినప్పుడు, అయ్యా నా చింత ఇది, నా బాధ ఇది, నా యొక్క సమస్య ఇది, ప్రతి విషయము ఆయనకు చెప్పను, తెలియచేయి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు సమాధానం కావాలి కాస్త. ఎందుకంటే ఆయన యందు సమాధాన కర్త యందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి ఈరోజు నీ దిగుల నుంచి, నీ సందేహాల నుంచి, నీ యొక్క భయాల నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నీ జ్ఞానానికి మించినటువంటి ఆ దేవుని సమాధానం నీకు నాకు కావాలి ఉంటుంది. అంతేకాదు, చివరి వచనం 9వ వచనం చదువుదాం. పౌలు ఏవి నేర్చుకొని అంగీకరించుతురు, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండు. అట్టి వాటిని చేయమని బైబిల్ చెప్తాం. దేవుడు ఈ రోజు నీకు ఏ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడో దానిని నువ్వు చేసినట్లయితే, ఆ ఆజ్ఞ నువ్వు అనుసరించినట్లయితే, పాటించినట్లయితే, అప్పుడు అంటండి సమాధాన కారకుడు నీకు తోడై ఉంటాడు. సమాధాన కర్త నిన్నెన్నడూ విడిచిపెట్టాడు. ఎటువంటి సముద్రపు, ఎటువంటి ఇందాక పాడే మనం జలముల్లో గుండా వెళుతున్నా, అగ్నిలో గుండా వెళుతున్నా ఆయన నీకు తోడై ఉంటాడు. ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినా ఆయన నీకు తోడై ఉంటాడు. సమాధాన కర్త అయిన నీకు తోడై ఉండి నీ సమస్యలన్నింటిలోంచి నన్ను విడిపిస్తాడు. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం, సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశారు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఇవ్వచ్చు. కానీ యేసే నీ సమాధానం, యేసే సమాధానకర్త. నిన్ను నన్ను దేవునితోనూ సమాధానపరుస్తాడు, మనుషులతోనూ సమాధానపరుస్తాడు. పౌలు అంటున్నాడు, మన ఒబియులకు, ఎవరంటే యూదులకు అన్యులకు ఉన్న ద్వేషం, ఆ ద్వేషం వారి మధ్యలో సమాధానం లేకుండా చేసింది. ఈరోజు నీవు ఎవరిని ద్వేషిస్తున్నావు? ఏ ద్వేషం చేత నువ్వు సమాధానం సంహరించిన వాడు ఆయన. ఆ సిలువే నీకు, నీ పొరుగు వారికి ఉన్న ద్వేషం ఖండిస్తాను. ఈరోజు దాని చేత సంహరించు, ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకో. నేనంటాను, అసలు నీకు సమాధానం ఉందా? ఏమండి, దేవునితో సమాధానం లేదు పాపములో ఉన్న వారికి. క్రైస్తవులైన మనకి ఒకరితో ఒకరు సమాధానం లేదు. నేను అడుగుతున్నాను ఈరోజు, అసలు నీకు సమాధానం ఉందా? కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి సమస్య, వాళ్ళ అలవాట్లే, వాళ్ళ వ్యసనాలే, వాళ్ళకున్న కోరికలే, వాళ్ళకున్న ఇచ్చలే వాళ్ళకు పెద్ద సమస్య అన్నమాట. ఈరోజు నీకు ఒక సమస్యగా మారినట్లయితే బైబిల్ చెప్తుంది, యేసే నీ సమాధాన కారకుడు. నీ హృదయంలో సమాధానం ఇస్తాడు ఆయన. నీ అశాంతిని, అసమాధానాన్ని తీసివేసి నీవుగా 27వ వచనం
శాంతి మీకు అనుగ్రహించి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా కాదు మీకు అనుగ్రహించుట లేదు. నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయములను కలవరపడనీయకుడి. మెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించురు. ఈ సంగతి మీతో చెప్పుచున్నాను. ఏంటంటే ఆయన శాంతి అనుగ్రహించి వెళ్తా ఉన్నాడంట. నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తా ఉన్నాను, లోకమిచ్చినట్లుగా కాదు. నేను సమాధానంతో ఉంచుతాదేమో, అన్ని మర్చిపోయేటట్లుగా, అన్ని బాధలు జ్ఞాపకం రాకుండా చేస్తాదేమో. నేను కూడా భయంకరమైన తాగుబోతుని, కానీ అది నన్ను సంపూర్ణ శాంతితో నింపలేకపోయింది, సమాధానం ఇవ్వలేకపోయింది. నా ఆరోగ్యాన్ని పాడు చేసిందే కానీ నాకు నెమ్మది దొరకలేదు. దాని ద్వారా సినిమాలు చూసేవాడిని నేను 2.5 గంటలు. అది చూసినంతసేపే, ఆ తర్వాత మరలా బయటికి రావడంతో దిగులు, చింత, బాధ, వేదన. 2.5 గంటలు కూడా ఆ శాంతి సమాధానం అనుభవించేవాడిని కాదు. యాత్రలకు వెళ్తూ ఉంటారు, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, లేదా 6 రోజులు విహార యాత్రకు వెళ్తూ ఉంటారు. కొన్ని రోజులు మాత్రమే. సహోదరుడా, ఈ లోకం ఇచ్చే శాంతి కొన్ని గంటలు, కొన్ని దినాలు మాత్రమే. కానీ యేసు ప్రభు అన్నాడు, ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. అది సంపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన శాంతి. అది ఆ శాంతి నీకు కావాలి అంటే యేసు ప్రభు దగ్గర ఆయన అంటాడు కదా, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, నన్ను ప్రేమించినట్లయితే నేను మీకు, నా తండ్రి మీకు ఆ సమాధానాన్ని, ఆ శాంతిని అనుగ్రహిస్తాడని నేను వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు ఆయన దగ్గరికి వస్తావా? నీ పాపం క్షమించబడతాది, నీ రోగం స్వస్థపరచబడతాది, నీ చేతులు, నీ దిగులు, నీ కలవరం ఏదైనా కావచ్చు, వాటన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించి నీకు సమాధానంతో పంపాలని, నిన్ను శాంతితో నింపాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. 53:5. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి స్వస్థతను, ఆయన ఇచ్చే పాప క్షమాపణను, లేదా నీ పొరుగు వారి మీద ఉన్న నీకు ద్వేషాన్ని ఈ రోజే సంహరిద్దాం. సిలువ చేత, యేసు రక్తం చేత కడగబడదాం. పరిపూర్ణ శాంతి, సంపూర్ణమైనటువంటి శాంతిని నువ్వు నేను అనుభవించి మన జీవితకాలం అంతా కూడా ఆ సమాధానంతో, ఆ యొక్క